హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రాబోయే పండగల సందర్భంగా ఒకేసారి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోగలిగే పాకం గారెలను, పెరుగు వడలను, ఉల్లి గారెలను క్విక్గా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నానండి. అయితే ఇక్కడ నేను మిక్సీలో రుబ్బిన పిండితో పెర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, జ్యూసీగా ఎలా క్విక్గా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మినపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 రకాల గారెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాసుల మినపప్పుని తీసుకున్నానండి. ఇప్పుడు మినపప్పుని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి ఇందులోకి వాటర్ని పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్కసారి కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసి రుబ్బుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే మీరు అదే యూజ్ చేయండి. ఫస్ట్ ఇలా వాటర్ లేకుండా ఈ మినపప్పుని జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేశాక ఒకవేళ మీకు పప్పు ఇలా నలగడం లేదు అనుకుంటే కొద్దిగా 2 లేదా 3 స్పూన్ల వాటర్ని వేసి మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ని వేసి ఇప్పుడు పిండిని ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ మిక్స్ చేయండి. ఇలా మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో పిండిలోకి ఎయిర్ అన్నది ఫామ్ అయ్యి పిండి అన్నది ఫ్లఫీగా రెడీ అవుతుంది. అలా ఫ్లఫీగా అయిన పిండితో గారెలు వేసుకుంటే లోపల సాఫ్ట్గా, బయట నుండి క్రిస్పీగా ఉంటుంది. ఇలా పిండిని 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసాక చూస్తే ఈ పిండి అన్నది బాగా ఫ్లఫీగా అయ్యి చూడడానికి గ్రైండర్లో రుబ్బిన పిండిలానే ఉంటుంది. మీకు ఈ పిండి అన్నది ఫ్లఫీగా అయిందా లేదా అని తెలియాలంటే ఇలా కొంచెం వాటర్లో ఈ పిండిని వేసి చూస్తే పిండి ఇలా పైకి తేలాలి. ఇలా పిండి పైకి తేలిందంటే మనకి కలిపిన పిండి అన్నది కరెక్ట్గా రెడీ అయినట్లు. ఒకవేళ మీకు ఇలా పైకి ఫ్లోట్ అవ్వలేదంటే మరొక నిమిషం పాటు మిక్స్ చేయండి. ఈ గారెల యొక్క పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులో జస్ట్ ఇలా చిట్టుగడంత సోడాను వేసి అంత బాగా కలిసేలా మిక్స్ చేయాలి. మనం ఇక్కడ ఈ పిండిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసాం కాబట్టి మనం ఇలా సోడాను వేసుకున్నాం. అదే మీరు గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే సోడాను వేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండితో పాకం గారెలు, పెరుగు వడలు, ఉల్లి గారెలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పాకం గారెల కోసం మనం ఫస్ట్ ఈ పిండిని మెజర్ చేసి తీసుకోవాలండి. సో దీనికోసం ఇక్కడ నేను ఇలా 2 గ్లాసుల పిండిని తీసుకున్నానండి. అయితే ఇక్కడ పిండిని కొంచెం ఈ గ్లాసు లోపలికి నొక్కుని తీసుకోవాలి. ఇలా పిండిని మెజర్ చేశాక ఇప్పుడు పాకం కోసం 2 గ్లాసుల పిండికి 1.5 గ్లాసుల బెల్లంని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1.5 గ్లాసుల వాటర్ని ఈ బెల్లంలో వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెను స్టవ్పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించాలి. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో నలకలు ఎక్కువగా ఉంటే ఒక్కసారి బెల్లం కరిగాక వాడిపోసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం చాలా నీట్గా ఉంది కాబట్టి నేను వాడిపోసుకోవడం లేదండి. ఈ తీపి గారెలకి పాకం రానవసరం లేదండి. జస్ట్ 3 నిమిషాల పాటు బాగా మరిగించి ఈ పాకం చేతివేళకి జస్ట్ జిగురుగా తగిలితే సరిపోతుందండి. ఇలా పాకం రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం చిటికెడు యాలకుల పొడిని వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పాకంపై మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మెజర్ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇలా చేతుల్ని తడి చేసి కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు అరచేతిపై ఇలా సర్కిల్ షేప్లా చేసి మధ్యలో ఇలా చేస్తే మనకి మిరపగారె అనేది రెడీ అయిపోతుంది. మనం చేతులకి తడి చేసి తీసుకోవడం వల్ల ఈ పిండి చేతులకు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ పైన వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. మీకు ఇలా చేతులతో వేసుకోవడం కష్టంగా అనిపిస్తే టీ స్ట్రైనర్ని ఒక్కసారి తడిపి తీసుకొని వడల్లాగా ఒత్తుకొని వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ప్రాసెస్లో వేసుకోండి. ఎలా వేసుకున్నా కూడా వడలు పైగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఆయిల్లో వేసుకున్న వడలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ గారెలను ఆయిల్లో వేసుకునేటప్పుడు మురిగిపోకుండా ఇలా పైకి తేలిందంటే మనకి పిండి కరెక్ట్గా ఉన్నట్లు. అప్పుడు గారెలు బాగా వస్తాయి.
ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వీటిని తీసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటిని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పాకంని బాగా పీల్చుకుంటాయి. ఇలా వేసిన వీటిని పాకం అంతా బాగా కోట్ అయ్యేలా ఒక 10 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుందండి. అంతకు మించి పాకంలో ఉంచాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పాకంలో ఎక్కువసేపు ఉంచితే ఈ గారెలు బాగా మెత్తగా అయిపోయి తీసుకునేటప్పుడు విరిగిపోతాయని గుర్తుంచుకోవాలి. ఈ పాకం గారెలకి కంపల్సరిగా గారెలు వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేస్తేనే ఇవి పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పాకం గారెలను ప్రిపేర్ చేసుకోవడమే. మీరు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుందండి, ఈ గారెలు చక్కగా పాకం పీల్చుకుని జ్యూసీగా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు పెరుగు వడల కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పును వేసి ఇప్పుడు ఈ పోపుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక 5 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని, కొద్దిగా పసుపుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేయాలి. నెక్స్ట్ మనం 1 లీటర్ కమ్మటి పెరుగును తీసుకుని కొద్దిగా వాటర్ని వేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఆవడలకి మరీ పలుచగానే ఉండకూడదు, అలాగని మరీ గట్టిగానే ఉండకూడదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. అప్పుడు గారెలు ఈ మజ్జిగను బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకుని తాలింపుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోండి. తర్వాత సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీరను వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ ఆవడలోకి కంపల్సరిగా పచ్చిమిర్చి అల్లంని కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. అప్పుడు ఆవడ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఇలా 1 లీటర్ వరకు వాటర్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఇలా కొద్దిగా సాల్ట్ని, 1 గరిటెడు తాలింపు చేసుకుని పెరుగును వేసి బాగా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ముందు చూపించిన విధంగానే గారెలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ గారెలు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వాటర్లో వేసి ఒక్కసారి ఇలా డిప్ చేసి 1 నిమిషం పాటు ఉంచాలి. వీటిని 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుందండి, అంతకు మించి ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిలో ఉండే వాటర్ని ఇలా పిండేసి తాలింపు పెట్టుకున్న పెరుగులో వేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా మిగతా పెరుగు వడలు ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా పెరుగులో వేసుకున్న గారెలు ఒక 15 to 20 మినిట్స్ పాటు ఉంచితే ఈ పెరుగును పీల్చుకుంటాయండి. అప్పుడు పెరుగు కూడా చిక్కబడిపోతుంది. ఇక్కడ మనం వేసుకున్న గారెలు కొంచెం సాఫ్ట్గా ఉంటే ఈ పెరుగుని బాగా పీల్చుకుంటాయండి. నెక్స్ట్ ఉల్లిగారి కోసం మిగిలిన పిండిలో గుప్పెడు కొత్తిమీరను, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందు చూపించిన విధంగానే గారెలను వేసుకోవడమే. ఈ ఉల్లిగారెలో ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి, అప్పుడు షేప్స్ కరెక్ట్గా వస్తాయి. ఇలా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో ఈ రెసిపీస్ని ట్రై చేయండి. చాలా క్విక్గా, పెర్ఫెక్ట్గా, సాఫ్ట్గా వీటిని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.